నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భద్రతా చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. బాణసంచా తయారీ కేంద్రాలకు హోంమంత్రి అనిత హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచనలు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు. అనకాపల్లి ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, ప్రభుత్వ యంత్రాంగమంతా సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిందని ఆమె తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిందని, వీలైనంత త్వరగా పరిహారం అందజేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాణసంచా తయారీ కేంద్రాల భద్రత ప్రమాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ రోజుకి కూడా ₹1 అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించింది. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి ₹5 lakhs ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక ₹15 లక్షలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకి ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక మానవతా దృక్పథంతో ఈ రోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలేదు, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నాకు. ఎస్ అండి, ఈ తయారీ కేంద్రాలు జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదవారి కోసం, వెనుకబడినటువంటి వాళ్ళ కోసం, వాళ్లకు మంచి ముందుకు రావాలా అన్నటువంటి తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈరోజు భారతదేశంలో కూడా పేదవాళ్ళు కూడా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే రాజకీయంగా కానీ, అటు ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా. ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనం నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇంకా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చరించడము అని అంటే ఎటువంటి ఆలోచనలకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విస్తృత అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కాకినాడ రామారావుపేటలో ఉన్న జిల్లా అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో వారోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద సమయాల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలందరూ అవగాహన కల్పించుకుని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ ప్రజలందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
పరిస్థితుల్లో అమరవీరులు అయిన వారి కోసం మనం ఇలా జరుపుకోవటం, అది కాకినాడలో ఇక్కడ డివిజనల్ ఫైర్ ఆఫీస్ ప్రొవిజన్స్లో జరుపుకోవడం చాలా సంతోషం అండి. అండ్ ఇందాక ఈడీఎఫ్ గారు చెప్పినట్లు కొంత డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్ తర్వాత వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే అవసరమైన దానికన్నా అవసరమైన దానికన్నా తక్కువ ఎక్విప్మెంట్ ఉంది. దానికి సంబంధించి ఒక 20 lakhsతో మనం ఈ నెల మోరలెస్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకోవడం, అది ఇమీడియట్గా కమిషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని గురించి ఐ థింక్ డిఎఫ్ఓ గారు తర్వాత కొంత హాస్పిటల్స్ దానికి సపోర్ట్ చేయాలని చెప్పి వీ రిక్వెస్టెడ్ ఎవ్రీ హాస్పిటల్ వేరెవర్. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు ఫేస్ సచ్ ఇష్యూస్. జనరల్గా కూడా కోవిడ్ టైంలో చూసినప్పుడు కూడా హాస్పిటల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ అవసరం ముఖ్యంగా తెలుసు. సో అందుకని వీ రిక్వెస్టెడ్ హాస్పిటల్స్ టు సపోర్ట్ ఎక్విప్మెంట్ ఆల్సో. సో ఈ సందర్భంగా మళ్ళీ ఐ రిక్వెస్ట్ ఆల్ hospitals to kindly support for this good event and ఒక 20 lakhs worth ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాల్ని సమాజంలో ఉన్నటువంటి ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి అర్థమయ్యేలా చెప్పడం, అగ్నిమాపక శాఖ అందిస్తున్నటువంటి సేవలను వారు ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్పడం, అంతేకాకుండా అగ్ని ప్రమాదాన్ని ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్పడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలను కూడా వివరించే లక్ష్యంతో అగ్నిమాపక వారోత్సవం ప్రతి సంవత్సరం మనం జరపడం జరుగుతుంది. మన కలెక్టర్ గారు చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డిపార్ట్మెంట్ నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి ఒక 40 యూనిట్ల బ్లడ్ని సేకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా నగరంలో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యాపారవేత్తల సహాయంతో మన జిల్లా కార్యాలయం ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా మరింత దృఢ చిత్తంతో ప్రజలకి సేవలు అందించే ఉద్దేశాన్ని చాటి చెప్పే విధంగా ఈ సంవత్సరం వారోత్సవాలు మనం నెల్లూరులో ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, కమ్యూనిస్టుతో సహా అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, వారిని అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలు కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతే ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు 4 ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు. ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ, మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.